అందరికీ నమస్కారాలు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలను గగనం పెట్టి 2 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం పైన విమర్శించడం, అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. ఆయన ప్రసంగం అంతా కూడా అర్థం లేని మాటలతో, అసత్యాలతో నిండిపోయింది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను, మా వాళ్ళను పంపను, నేను చెప్పాల్సినటువంటి ఒక కొత్త సాంప్రదాయంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నాడు. ప్రభుత్వ పాలనలో అరాచకవాదం అవలంబించారు. ఇప్పుడేమో అసత్య ఆరోపణతో కూడినటువంటి అసత్యవాదం, అదేవిధంగా వితండవాదంతో ముందుకెళ్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. అసెంబ్లీలో, శాసనసభలో ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. 10% సీట్లు గెలిచిన పార్టీ నేతకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు. అందుకే గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకో 5 మంది ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పారు. అంటే ఆయన స్పష్టంగా తెలుసు 10% సీట్లు గెలిస్తేనే ఆ హోదా వస్తుందని చెప్పి కూడా చట్ట నిబంధనల ప్రకారం, సాంప్రదాయం ప్రకారం ఆయనకు వచ్చే అవకాశం లేదు. అది ఆయన కూడా తెలుసు. అయితే దాన్ని సాగుగా పెట్టి అసెంబ్లీ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే గత వైకాపా ప్రభుత్వం జరిగిన అరాచకాలపైన, దోపిడీ పైన, మాఫియా పాలన పైన, అదేవిధంగా అక్రమాలపైన ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పవలసి ఉంటుంది. సమాధానం చెప్పే పరిస్థితులు లేరు కాబట్టి వాటిని తప్పించుకోవడం కోసమే ఈరోజు ఈ డ్రామా ఆడుతున్నారు. డాక్టర్ పి జీవన్ జ్యోతి, ప్రిన్సిపల్, పీవీకేఎన్ కాలేజ్ చిత్తూరు. ఇక్కడ మన కాలేజ్ యూత్ పార్లమెంట్కి సంబంధించిన వెన్యూకి సెలెక్ట్ అయ్యి ఉంది. నేషనల్ వైడ్ యూత్ పార్లమెంట్కి సంబంధించి స్టూడెంట్ సెలెక్షన్స్ అనేది జరుగుతున్నది. ఇందుకు కనుక మై భారత్ పోర్టల్లో 1 మినిట్ వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 9th వరకు దీనికి టైం ఇచ్చున్నారు. ఈ వీడియోకి సంబంధించిన టైటిల్ ఏదంటే మనకి వికసిత్ భారత్ అంటే ఏమిటి, మీ ధోరణిలో మీ అభిప్రాయాన్ని 1 మినిట్ వీడియో తయారు చేసి ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో స్క్రూటినీ చేయడానికి 5 మంది ఫ్యాకల్టీని ఇక్కడ చేయడం జరిగింది. అంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు లెక్చరర్స్ ఇందులో ఉంటారు. స్క్రూటినీ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 15వ తేదీ పీవీకేఎన్ కాలేజ్లో ఆఫ్లైన్ మోడ్లో మళ్ళీ మనకి సెలెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి 10 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని నేషనల్కి పంపించడం అనేది జరుగుతున్నది. అంటే స్టేట్ వైడ్ సెలెక్షన్స్లో మనకి 10 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కావున ఎవరైతే విద్యార్థులు 18 ఇయర్స్ పైబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో మనకి తప్పనిసరిగా మీరు 1 మినిట్ వీడియోని మాత్రం తయారు చేసి అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దీనికి మై భారత్ పోర్టల్లోకి వెళ్ళి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అయితే చిత్తూరు జిల్లా, తిరుపతికి సంబంధించిన వాళ్ళైతే తిరుపతి జిల్లాని క్లిక్ చేసి బటన్ అందులోకి అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యాజ్
పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి. ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండలాల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి. జరిగింది యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోక్ అదాలత్ ఈస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి. ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి. తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసులు అయినా కానీ సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, 10 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకుండా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము, మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఈవెన్ సుప్రీంకోర్టు పైన కూడాను అప్పీల్ ఉండదు. ఎందుకనంటే అప్పీల్ ఎందుకంటే ఉండదు అని అంటే ఈ అప్పీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ కన్సెంట్తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకే కాదండి, పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి. అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులన్నా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ అదాలత్కి పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు ఉంటారు, అక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు ఉంటారు. ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉండి ఆయన కూడా చెప్తారు, సజెస్ట్ చేస్తారు. 10-15 సంవత్సరాలు పేరుకుపోయిన కేసులు కూడా మీరు ఆయనకు మేము రాజీ పడ్డాం సార్, మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి. లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి. దీనివల్ల ప్రజలకి ధనం కానీ, తర్వాత కోర్టు టైం కానీ, తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకున్నట్లు ఉండడానికే మెయిన్ ఉద్దేశము. ఇది లోక్ అదాలత్ 1987 బిఫోర్ ఉండేదండి. 1987 వచ్చిన తర్వాతనే మనకి లోక్ అదాలత్ వచ్చింది. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు చేసిండే దానికి కోర్టులో కొన్ని వేల కేసులు, లక్ష కేసులు పేరుకుపోతున్నాయి. దీనివల్ల అట్లీస్ట్ ఒక 5 to 10% అన్నా ఈ లోక్ అదాలత్లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి. అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము. పోలీసులు కూడా చాలా లోక్ అదాలత్ జనాల్లో పోయి మాట్లాడేసి రాజీ చేయించి కోర్టుకు పెట్టించి మాట్లాడాలని కూడా ఈరోజు మేము లోక్ అదాలత్లో మీటింగ్ కూడా పెడతాము. కాబట్టి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పోతాయంటే ఎంబీసీ కేసులు పోతాయి, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, చెక్ బౌన్స్ కేసెస్, ప్రామిసరీ నోటు, కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, సీరియస్ కాస్ట్ ఉండేవి అంటే గలాట్ల కేసులు, చిన్న గలాట్ల కేసులు, ఇట్లాంటివన్నీ కూడాను మీరు లోక్ అదాలత్లో కేసు చేసి పరిష్కారం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ వీళ్ళని యూజ్ చేసుకొని ఏదైనా ఒక చిన్న భావ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని జరిగిన తప్పులకి ఇరు పక్షాలు సెటిల్మెంట్ చేసుకునేసి వాళ్ళు కోర్టు దగ్గరికి పోయి చెప్తే మేము రాజీ పడ్డాము అంటే ఆ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటారండి. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ లోక్ అదాలత్ని వచ్చి మీ కేసులన్నీ పరిష్కారం చేసి బాగా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 7:50 సమయంలో ఇరువారం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో చనిపోవడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తే కోయంబత్తూరు నుంచి విజయవాడ వచ్చినటువంటి కారు డ్రైవరు అతివేగంగా నిర్లక్ష్యం డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి టూ వీలర్లను, అందులో ఒకే టూ వీలర్లో వెళ్తున్నటువంటి
కింద పడిపోయి వాహనాన్ని టూ వీలర్ని 50 మీటర్ల దూరం లాక్కెళ్ళింది. వాళ్ళు అక్కడే పడిపోయారు. ఒక వ్యక్తి అక్కడే స్పాట్లో చనిపోయాడు. మరొక వ్యక్తి హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఇది కారు యొక్క డ్రైవరు నిర్లక్ష్యంతో కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల స్పీడ్గా జరిగింది. ఈ విధమైనటువంటి దుర్ఘటనలు జరగడం చాలా బాధాకరం. లాస్ట్ టైం కూడా